నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మచిలీపట్నం లోక్సభ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరు ఖరారు బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఓటర్లలో అవగాహన కలిగిస్తూ నగరంలో 2K రన్ నిర్వహణ 2017లో కేంద్రం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్లు కుంభకోణం అన్న ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మరోసారి కేంద్రంలో బీజేపీ వస్తే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవంటూ ఆందోళన వ్యక్తం రాయలసీమలో కొనసాగుతున్న జగన్ చంద్రబాబు ఎన్నికల ప్రచార యాత్రలు బహిరంగ సభల్లో ఒకరిపై ఒకరు ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు ఆరోపణలు ప్రచారోపణలతో హీటెక్కిన రాష్ట్ర రాజకీయాలు మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిలియనీర్ బిల్ గేట్స్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమై పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేసిన జాకెట్ను ధరించినట్లు మోదీ ఆయనకు వివరించారు. రీసైకిల్ అండ్ రీయూజ్ అనేది భారతీయుల స్వభావం. టైలర్ల దుకాణాల్లో 30 నుంచి 40% వరకు మిగిలిపోయిన గుడ్డ ముక్కలు, వ్యర్థమైన ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించి ఈ జాకెట్ తయారు చేశారు అని తెలిపారు. रीयूज रिसाइकल ये हमारे नेचर में है. अब देखिए ये जो जैकेट है ये रिसाइकल मटेरियल का है, लेकिन ये रिसाइकल मटेरियल की भी विशेषता है. इसकी विशेषता ये है जो टेलर के यहाँ कपड़े के टुकड़े निकलते हैं ये सारा वेस्ट इकट्ठा किया हुआ है. फिर जो पुराने कपड़े हैं उसको भी इसमें लिया हुआ है और 30-40% वेस्ट प्लास्टिक बोतल को लिया हुआ है और उन सबको रिसाइकल करके ये कपड़ा बना है. అక్కా చెల్లెమ్మలు మేలు చేసే మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దిశ యాప్ ద్వారా అక్కా చెల్లెమ్మలు ఆపదలో ఉంటే రక్షణ కల్పించామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో 87,000 కోట్లు రుణమాఫీ పేరుతో మోసం చేశారని ఆయన విమర్శించారు. పగటిపూట పంటలకు 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. పంటకు నష్టం జరిగితే సీజన్ ముగిసేలోగా పరిహారం ఇస్తున్నామన్నారు. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు. ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో జగన్ ప్రసంగించారు. ఆదాయం లేని అవ్వాతాతలకు, అభాగ్యులైన అక్కా చెల్లెమ్మలకు నెల నెల పింఛన్ ఇస్తున్నామన్నారు. 66 లక్షల మంది పింఛన్లు ఇస్తున్నామని, దేశంలో మొదటిసారిగా ఏపీలో నామినేటెడ్ పోస్టుల్లో 50% అక్కా చెల్లెమ్మలకు రిజర్వేషన్ కల్పించామని సీఎం చెప్పారు. అక్కా చెల్లెమ్మలు బ్యాంకు ఖాతాలు తీసుకుని చంద్రబాబు హయాంలో, తన హయాంలో ఎంత పడిందో చూసుకోవాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు, మీ అందరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని ఆయన వ్యాఖ్యానించారు. రైతు వ్యతిరేక కూటమికి, రైతు సంక్షేమానికి జరుగుతున్న పోరాటం ఇది అని 58 నెలల్లో రైతు భరోసా కింద 67,500 ప్రతి రైతుకు ఇచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. చంద్రబాబు హయాంలో 87,000 కోట్ల రూపాయల రుణమాఫీ పేరుతో మోసం చేశారని ఆయన విమర్శించారు. పగటిపూట పంటలకు 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. పంటకు నష్టం జరిగితే సీజన్ ముగిసేలోగా పరిహారం ఇస్తున్నామన్నారు. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతులు భుజం తట్టి అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. వ్యవసాయం దండగా అని చెప్పిన పార్టీలకు మద్దతు ఇస్తారా, రైతు సంక్షేమం కోరిన ప్రభుత్వానికి మద్దతు ఇస్తారా అంటూ ఆయన ప్రజలను కోరారు. అణగారిన వర్గాలకు అండగా ఉన్న ప్రభుత్వమని, 2.7 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. తన హయాంలో 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పాలన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పాలని, బీసీలకు తోకలు కత్తిరిస్తానని చెప్పిన బాబు తోక కత్తిరించాలన్నారు. 30 ఏళ్లుగా బాబు మోసాలు, అన్యాయాలు చేయడమే కనిపిస్తాయని, చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు మోసాలు గుర్తుకు వస్తాయన్నారు. 2014లో చంద్రబాబు దత్తపుత్రుడిని, మోడీని తెచ్చుకున్నారని, చంద్రబాబు సంతకం పెట్టి దత్తపుత్రుడు మోడీ ఫోటోతో మేనిఫెస్టో ఇచ్చారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. 87,000 కోట్ల పంట రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారని, ఆడపిల్ల పుడితే 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పి మోసం చేశారని,
ఇంటింటికి ఉద్యోగం వచ్చే వరకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని, అర్హులైన వారందరికీ 3 సెంట్లు స్థలం, పక్కా ఇళ్లు ఇస్తామని మోసం చేశారని సీఎం జగన్ అన్నారు. సామాజిక న్యాయం అంటే ఈ మాదిరిగా చేయాలి అని చెప్పి చూపించాం. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీల వరకు, ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవుల వరకు ఈ వర్గాలకే ఇచ్చిన మీ అన్న ప్రభుత్వం సప్త వర్ణాల మిశ్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది ఒక సామాజిక ఇంద్రధనస్సు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇది మీ ఇంటింట గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా. పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరి వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా. మైనారిటీలకు నాన్నగారిచ్చిన 4% రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటమాడుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా, ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నాకైతే నేను నా 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 అని హక్కును చేర్చుకున్న వర్గాలు, ఇక బాబుకు నా అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయో తెలుసా? మన రాష్ట్రంలో అయితే లేవు, పక్క రాష్ట్రంలో ఉన్నాయి. పక్క రాష్ట్రంలో ఎక్కడున్నాయో తెలుసా? హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. అధికారంలోకి రాగానే ఉదయగిరిలో ఫ్లోరైడ్ సమస్యను తీరుస్తామన్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రజాగళం సభలో జాతీయ రహదారుల నిర్మాణానికి తానే ఆద్యుడినని చెప్పారు. జగన్ 5 ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్కు అభివృద్ధి చేయడం చేతకాదని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి ప్రజలపై భారం వేశారని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయన్నారు. మద్యం ధరలు పెంచి నాసిరకం మద్యాన్ని సరఫరా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ చెప్పే మద్యపాన నిషేధాన్ని మీరు నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పారని, ఇప్పుడు చేశారా? మీరే ఆలోచించాలన్నారు. మద్యంపై వచ్చే ఆదాయంతో 16,000 కోట్ల రూపాయల మీద అప్పులను తీసుకువచ్చారని ఆరోపణలు చేశారు. వింజమూరులో కూడా గంజాయి దొరుకుతోందన్నారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేరు, కానీ గంజాయిని మాత్రం సరఫరా చేస్తారని విమర్శించారు. విశాఖ పోర్టు ద్వారా 25,000 కిలోల డ్రగ్స్ దిగుమతి అయ్యాయని, డబ్బుల కోసం గంజాయి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నారని ఆరోపించారు. జగన్ వల్ల యువత భవితవ్యం నిర్వీర్యమవుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు రావడం లేదన్నారు. జగన్ హయాంలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందన్న చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నారన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళంతా ప్రస్తుతం బాధపడుతున్నారని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకోసమే బీజేపీ జనసేనతో జతకట్టామన్నారు. కేంద్రం నుంచి నిధులు మనకు చాలా అవసరమని, అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. దీనిని ప్రజలంతా కూడా ఆమోదించాలన్నారు. 3 రాజధానులని చెప్పి 3 ముక్కలాట ఆడారని, ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు.
తిరుమలలో నాణ్యమైన భోజనాన్ని కూడా భక్తులకు పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల నీటి సమస్య ఏర్పడిందన్నారు. కాకర్ల సురేష్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి వారిని ఆశీర్వదించాలని పేర్కొన్నారు. బనగానపల్లిలో మీటింగ్ పెట్టాను. మంచి ఎండ, మన వాళ్ళు చూసి ఎండ భయపడింది తప్ప మన వాళ్ళు ఎవ్వరూ భయపడలేదు. బ్రహ్మాండమైన స్పందన. సాయంత్రం కావలికి వచ్చాను. సముద్రం మారిగా కావలి మొత్తం జన సముద్రంతో నిండిపోయింది. ఇప్పుడు నేను వింజమూరుకు వచ్చాను కొద్దిగా ఆలస్యంగా. వింజమూరు దద్దరిల్లుతా ఉంది, అనుమానం లేదు. ఉదయగిరిలో సైకిల్ దూసుకుపోతుంది. తమ్ముళ్ళు ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా వెళ్ళిపోండి. ఈ రోజు ప్రజాగళం ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం మీ అందరిలో ఉండే ఆవేదన, బాధ అర్థం చేసుకుని మిమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖులు చేసి ముందుకు తీసుకుపోవడం కోసం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్ర దిశని మార్చే ఎన్నికల సమయంలో నేను వచ్చింది మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. కానీ ఈ రోజు మీరు చూస్తా ఉంటే ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఫ్యాన్ ని తుక్కుగా ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయడానికి సిద్ధమా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు. నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఇప్పుడు గుద్దులు. అవునా కాదా? ఎవరికైనా మినహాయింపు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈయన వైసీపీకి రాజీనామా చేసి ఫిబ్రవరిలో జనసేన పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు దక్కాయి. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ పేరును ఇదివరకే ప్రకటించారు. అటు 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పోటీ చేస్తుండగా పాలకొండ, అవనిగడ్డ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. విద్యా వ్యవస్థను సీఎం జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. జగన్ రెడ్డి మెప్పు పొందేందుకు విద్యాశాఖ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. విద్యా మండలి వ్యవస్థను వైసీపీ కార్యాలయంలా హేమచంద్రారెడ్డి మార్చారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు టీడీపీ కార్యాలయంలో నిన్న మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న కక్షతోనే ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రవీణ్ ప్రకాష్ వేధిస్తున్నారని చెప్పారు. గన్ రెడ్డి మెప్పు పొందేందుకు విద్యాశాఖ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. మూతపడి బైజూస్ లాంటి సంస్థకు 500 కోట్ల రూపాయలు దారాదత్తం చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 292 పాఠశాలలను జూనియర్ కాలేజీల్లో మార్చారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారుడి కారు కిరాయి ఖర్చు కూడా విద్యామండలి భరిస్తోందన్నారు. ఆంధ్ర వీసీ ప్రసాద్ రెడ్డి, నాగార్జున వీసీ రాజశేఖర్లతో విశ్వవిద్యాలయాలను కలుషితం చేస్తున్నారని ఏకపరిశారు. దాదాపు 1000 కోట్ల రూపాయల విద్యాశాఖ నిధులను దారి మళ్లించారన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి 400 కోట్ల రూపాయలు, ఇంటర్ బోర్డు నుంచి 230 కోట్ల రూపాయలు 20 ఏళ్లుగా విద్యార్థులు కడుతున్నారని, 110 కోట్ల రూపాయల ఫీజులను దోచుకున్నారని కంభంపాటి రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ముఖ్యంగా సరే అధికార యంత్రాంగం, అధికారుల దుర్వినియోగం, వాటితో పాటు విద్యా విధానం మీద ఏదైతే విధానం మీద ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ ఆయన పనితీరు కానీ ఏ విధంగా ఈవేళ 4 గోడల మధ్య ఉండి సమాజాన్ని నిర్మించడానికి దోహదపడే టీచర్స్ ఎవరైతే ఉంటారో ఆ టీచర్స్ విషయంలో ఆయన ప్రవర్తన కానీ, పెత్తనం చెలాయించడం కానీ, మరి వారిని భయభ్రాంతులు చేయటం, ముఖ్యంగా గురువులు అనంటే విద్యార్థి లోకమంతా కూడా గౌరవించదగ్గ వ్యక్తులు. వారిని అర్ధరాత్రిగా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయటం అనేది దీన్ని తీవ్రంగా పరిణించాల్సిన అవసరం ఉన్నది. అదొకటే కాదు,
వారు ఎవరన్నా కానీ టీచర్స్ ఎక్కడైనా ఒక 4 రూపాయలు శాలరీ పెంచమనో లేకపోతే ఇంకోటో రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి వీళ్ళు ప్రభుత్వం అంటే మీరు ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నారు? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. ఈ నేపథ్యంలో ఓటు హక్కుపై వినియోగం కొరకు అవగాహన కార్యక్రమాలతో ఓటర్లను చైతన్యపరుస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 16,86,000 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పారు. అందున విజయవాడ నగరంలో 80% పోలింగ్ నమోదును పెంచేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వీప్లో భాగంగా 2K రన్ కార్యక్రమాన్ని బందర్ రోడ్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ లాంఛనంగా ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీలో వివిధ ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడి ఓటు విలువను తెలుసుకోవాలని కోరారు. ప్రతి వ్యక్తి తమ ఓటు యొక్క ప్రాముఖ్యతను గ్రహించి దానిని చురుకుగా వినియోగించుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యమైనదని అన్నారు. విజయవాడ నగరంలో గతంలో 60% మాత్రమే పోలింగ్ నమోదవుతుందని, మే 13న జరిగే ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని 80% పెంచే విధంగా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, డబ్బుకి మద్యానికి ఓటును అమ్ముకోవద్దని సూచించారు. ఇది ఒక స్వీప్లో ఇప్పటికే యాక్టివిటీస్ కాలేజెస్లో చేస్తున్నాము. అయినప్పుడు కూడా బయట ఒక మంచి ప్రోగ్రామ్ అనేటువంటి చేయాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు చేసాం. దీంట్లో నో యువర్ ఓట్ అనేటువంటిది ఒక ప్రొవిజన్ అనేటువంటిది పెట్టుకున్నాము. నో యువర్ అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క ఓటు తెలుసుకోవడము, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ తెలుసుకోవడము. దీనితో పాటుగా సిటీలో 66% మాత్రమే యావరేజ్గా ఉన్నటువంటి ఓటింగ్ని దానికి సుమారుగా 78 to 80% అనేటువంటి తీసుకువెళ్ళడానికి ఏం చేయాలి, ఈ అర్బన్ అపతిని పోగొట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దానిపైన ఈ స్వీప్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కువ మంది ఈ పార్టిసిపేట్ అనేటువంటి చేయాలి. ఇది ఎందుకంటే డెమోక్రసీ అనేటువంటిది ఎవరి గురించో కాదు, ఇది అందరికీ మన గురించి అని చెప్పేసి అనేది ఆ మెసేజ్ అని తీసుకువెళ్ళాలి. ఎథికల్ ఓటింగ్ అనేది డబ్బులు తీసుకోవద్దు, మద్యానికి అనేటువంటి తీసుకోవద్దు, అందరం కలిసి అనేటువంటిది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేద్దాము. దానికి అంతా కూడా సిటిజన్ సపోర్ట్ అనేటువంటి కావాలనేటువంటి దాంతో కాన్సెప్ట్తో తీసుకున్నటువంటి సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్. మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ అనేటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి స్థానిక ఆర్ఓ అయినటువంటి స్వప్నిల్కి అండ్ మా ఆర్డీఓ భవానీకి అండ్ పక్కన ఇంకొక ఆర్ఓ కిరణ్మయ్కి అండ్ ఎంటైర్ జేసీ అండ్ ది ఎంటైర్ టీం అందరికీ కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, పోలీస్ యంత్రాంగం కూడా చాలా ఎక్కువ మొత్తంలో వచ్చింది, వారికి కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. డిస్ట్రిక్ట్లో అంటే ఒక 16,86,000 అనేటువంటి ఉన్నారు. మనకి ఇంకా 15th ఏప్రిల్ వరకు అనేటువంటిది ప్రొవిజన్ ఉంది. అండ్ ఇప్పటికి సుమారు న్యూ ఎలక్టర్స్ అయితే ఒక 37,500 వరకు అనేటువంటి ఉన్నారు. వాక్ అనొచ్చు, రన్ అనొచ్చు. బట్ కానీ దీనికి మెయిన్ ఉద్దేశం అంటే మన ఫస్ట్ టైం ఓటర్స్, అలాగే ఆల్ ద ఓటర్స్ ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఆ రోజు అంటే 13th May వచ్చి పోలింగ్ డే రోజు మీరు ఖచ్చితంగా ఓట్ వేయడం. ఇది కాకుండా ఇప్పటి నుంచి ఆ పోలింగ్ డే వరకు ఇంకా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా మీ దగ్గర ఓట్ లేకపోతే Form 6 పెట్టించాలి. ఇది కాకుండా ఒక కొత్త ఇనిషియేటివ్ మనం నో యువర్ పోలింగ్ స్టేషన్, అంటే మీకు అందరికీ ప్రతి ఒక్కరికి బహుశా ఇప్పుడుకి ఒక ఓట్ హక్కు వచ్చింది, బట్ కానీ ఎక్కడ వెళ్ళి ఓట్ వేయాలి దీనికోసం మనం ఒక గూగుల్ మ్యాప్స్లో ఒక చిన్న మ్యాప్ కూడా మనం తయారు చేసాము. సో ఇలాంటి చిన్న చిన్న కాయిస్ మనం మెయిన్ సెంటర్స్లో, విజయవాడ మెయిన్ సెంటర్స్లో మనం పెడతాము. అక్కడ ఎవరు కానీ వచ్చి మీ ఓటు ఉందా లేదా, నా ఓటు ఉందా లేదా, అలాగే నా ఓటు ఉంటే నేను ఎక్కడ వెళ్ళి ఓటు వేయాలి అది మీరు తెలుసుకోవచ్చు. అర్బన్ అపతి అంటే మన లాస్ట్ ఎలక్షన్ చూస్తే 66% మాత్రమే విజయవాడ ఓటింగ్ ఉంది. అదే ఖచ్చితంగా మనం ఒక 80%కి వెళ్ళాలి అంటే ఈ స్వీప్ యాక్టివిటీ భాగంగా మనం ఇలాంటి రన్ కానీ తర్వాత ఇలాంటి నో యువర్ పోలింగ్ స్టేషన్ ఇనిషియేటివ్స్ మనం ముందుగా తీసుకువెళ్తున్నాము.
మైలవరం మండలం చండ్రగూడెంలో జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ మైలవరం అసెంబ్లీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఆత్మీయ సమావేశం నిన్న రాత్రి జరిగింది. ఈ నేపథ్యంలో వందలాది మందితో కదిలివచ్చి వసంతకు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మైలవరం మండలం చండ్రగూడెం గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి వస్తున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు 3 పార్టీల నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మైలవరం నుండి భారీ ర్యాలీతో సభాస్థలికి తీసుకువెళ్లారు. బంతిపూలు, బాణాసంచతో యువత జై వసంత అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే మీ అందరికీ తెలుసు. మన కుటుంబంలో ₹1 సంపాదించి ₹100 సంపాదించి దాంట్లో ₹25, ₹30, ₹50 గ్రామాభివృద్ధికో లేకపోతే పక్కన సన్నిహితులకో స్నేహితులకో సాయపట్టలో తప్పలేదు. కానీ ఏ పని చేయకుండా ఏ పాట లేకుండా కూర్చొని అప్పులు తీసుకొచ్చి ఎన్ని రోజులు పక్క వాళ్ళకో గ్రామానికో అభివృద్ధి చేస్తాం. తద్వారా ఆ కుటుంబం ఏమవుతుంది? అదే రకంగా ఈ రాష్ట్రం కూడా సర్వనాశనం అయిపోయింది. నన్ను పిలిచి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నీకు టికెట్ ఇస్తున్నాను, నీకు అన్ని వనరులు ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు మళ్ళీ పోటీ చేయన్నారు. నేను ఎందుకు పోటీ చేయాలని చెప్పి ఆలోచించుకున్నా. నా ప్రాంతానికి, నా మైలవరానికి, రైతాంగానికి స్థిరీకరించడానికి రావాల్సిన నేను ఆ వేదిక నుంచి మళ్ళీ పోటీ చేయాలా? నాకు నా అక్క చెల్లెలకి ఇంటి పట్టాలు రానందుకు నేను మళ్ళీ పోటీ చేయాలా? ఈ గ్రామాల్లో ఎన్ని చోట్ల తిరిగినా కూడా మేము ఇది చేసాం, అది చేసాం, ఆ పథకం ఇచ్చాం, ఈ పథకం ఇచ్చామంటే ఇవన్నీ ఇచ్చారు, మా ఇంటి ముందు డ్రైనేజీ, మా ఇంటి ముందు రోడ్ ఏది అని అడిగితే సమాధానం చెప్పలేని దానికి మళ్ళీ ఆ వేదిక నుంచి పోటీ చేయాలి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను టికెట్ ఇస్తాను, పోటీ చెయ్యను అన్నా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద తీవ్రమైన కోపం, ఆక్రోశం వచ్చి ఇక్కడ పరిపాలన విధాలుగా ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా 2014లో పోటీ చేసిన ఆయన 19లో లేడు, 19లో పోటీ చేసిన ఆయన 24లో లేరు, 19 నుంచి 24 దాకా అధికారంలో ఉన్న ఇక్కడ అభ్యర్థి లేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం 2017లో తీసుకువచ్చిన ఎన్నికల బాండ్లు ఓ కుంభకోణమని ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అభివర్ణించారు. మద్యం కుంభకోణంలో అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి ఎన్నికల బాండ్ల కొనుగోలు కిటుకు ఉపయోగించి బయట ఉన్నారని, అది తెలియక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు వ్యాఖ్యానించారు. దేశంలో ఆర్థిక విధ్వంసం, రాజకీయ సంక్షోభం నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏకి 400 పైబడి స్థానాలు వస్తే భవిష్యత్తులో ఎన్నికలే లేకుండా చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని నిరోధించడానికి ఈ ఎన్నికల్లోనే మార్పు రావాలని పిలుపునిచ్చారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవన్లో శుక్రవారం నిర్వహించిన సంక్షోభంలో నవభారతం, ఆర్థిక రాజకీయ మూలాలు అంశంపై జరిగిన సెమినార్లో ముఖ్య వక్తగా పాల్గొని పరకాల ప్రభాకర్ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ధనవంతులు ఎలా పెరుగుతున్నారో పేదలు అలాగే పెరుగుతున్నారు. దేశంలో నిరుద్యోగం ఉందంటే ఎంతలా? 2019 రైల్వేలో 35,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి దేశవ్యాప్తంగా 1.25 కోట్ల మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగానికి ఇదే ప్రధాన ఉదాహరణ. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని సైతం లెక్క చేయకుండా మన దేశం నుంచి యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశంలో దాదాపు 24% యువతకు ఉపాధి లేదు, అసలు ఉద్యోగాలే దొరకడం లేదనేది బహిరంగ రహస్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు అని వెల్లడించారు. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కావచ్చు, ఈడీ రేట్ కావచ్చు, సిపిఐ రేట్ కావచ్చు, ఆ రేట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ముడుపులు తీసుకోవడం, అలాగే ఒక కాంట్రాక్ట్, పెద్ద కాంట్రాక్ట్ ఇవ్వడం, ఆ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర మళ్ళీ దాంట్లో ఇంత శాతం అని చెప్పి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ముడుపులు తీసుకోవడం, ఇంత పెద్ద కుంభకోణం. అంటే అవినీతి చెయ్యము, అవినీతి జరగనము, ఎవరు అవినీతి చేయడానికి కూడా మేము సహించము, ఊరుకోము అని చెప్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి, పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, వ్యాపారవేత్తల దగ్గర నుంచి ముక్కు పిండి భయపెట్టి జైల్లో వేస్తామని బెదిరించి వసూలు చేస్తున్నటువంటిది మనకి బట్టబయలైంది. దీన్ని బయటికి రాకుండా
ప్రభుత్వం కోర్టులో నానా తిప్పులో పడింది ఆపడానికి. అయినా కూడా కోర్టు ఏ రకంగానూ కూడా ప్రభుత్వం చెప్పిన దాన్ని వినకుండా దీన్ని ఏమైనా సరే బయట పెట్టాలి అని అన్నారు. అది పెట్టేటప్పటికి, అది కూడా అసంపూర్ణంగా పెట్టినా కూడా, మామూలు సామాన్యులు ఈ విషయాన్ని కాస్త అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఒకటి చేసుకుంటూ ఎవరి మీద ఎప్పుడు రైడ్ జరిగింది, వాళ్ళు ఎంత ఇచ్చారు అనేటువంటిది బయటపెట్టారు. ఇవాళ అన్నీ కూడా చాలా స్పష్టంగా బయటకు వచ్చాయి. అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున తనకు గుర్తింపు లేకపోతే రాజధాని ప్రాంతంలో జన సైనికులకు గుర్తింపు లేనట్టేనని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మం గెలవాలనుకున్న నాయకుడికే చెక్ పెట్టారని, ఇంకా క్యాడర్ కథ ముగిసినట్టేనని అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ చెట్టును విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వేర్లతో సహా నరికివేయాలని చూస్తున్నారని, అందుకు సహకరిస్తున్నది కూడా జనసేన నాయకులేనని తెలిపారు. పాత బస్తీ జనసేన కార్యాలయంలో డివిజన్ నాయకులు, ఐటీ, లీగల్ విభాగం, రాష్ట్ర కమిటీ, నగర కమిటీ, అమ్మవారి ధార్మిక కమిటీ సభ్యులందరితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ ప్రయాణంలో తాను మంచే చేస్తానని నమ్మకం కలిగించానని, పోరాటాలు చేశానని, మీకోసమే అండగా ఉన్నానని అన్నారు. అయినా సీటు ఇవ్వలేదని, ఇక మీదట కూడా జనసేన జెండా పవన్ బొమ్మ మీ పోతిన వెంకట మహేష్తోనే ఉంటారని తెలియజేశారు. ధర్మం గెలవాలనుకున్న నాయకుడికే చెక్ పెట్టారని, ఇంకా క్యాడర్ కథ ముగిసినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ చెట్టును విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వేర్లతో సహా నరికివేయాలని చూస్తున్నారని, అందుకు సహకరిస్తున్నది కూడా జనసేన నాయకులేనని తెలియజేశారు. రోజు పోరాటం చేస్తూనే ఉన్నానని, ఇంకెన్ని రోజులు పోరాటం చేయాలని కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఏడుపు రావడం లేదా అని పలువురు అడుగుతున్నారని, తాను రోజు బాధపడుతూనే ఉన్నానని, సిలువ మోసి క్రీస్తుకు తన బాధలు చెప్పుకున్నానని పోతిన కన్నీట పర్యాంతమయ్యారు. ఇదిలా ఉండగా పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచనను పలువురు జనసేన నేతలు మహేష్ ముందు ఉంచినట్టు తెలిసింది. దీనిపై ప్రస్తుతం మీమాంసం కొనసాగుతుంది. నేను చెప్పా, మహేష్ కళ్ళంబట్టి నీళ్ళు రావట్లే, ఏం చేయను, కళ్ళంబట్టి నీళ్ళు తెచ్చుకొని పొద్దున్న వెళ్ళి యేసుప్రభు సిలువకు చెప్పుకున్నా నా బాధ. అంతకన్నా ఏం చేయండి, అవకాశం రాలా, ఏం చేయండి, పోరాడు, ఇంకా చేయలేకపోతున్నాను, ఇంకా నా వల్ల అవ్వట్లా, ఇంకా ఏం చేయను, ఇంకా అందుకనే పొద్దున్న మాట్లాడు. మీరందరూ అడుగుతున్నారు, మహేష్ ఏం చేయను, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ప్రతిరోజు పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను, మీరు కూడా ఆలోచించాలి. ఎక్కడ పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను, ప్రతిరోజు పరీక్షేనా నాకు, ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు పరీక్ష పెడితే ఎక్కడి నుంచి చేస్తాను నేను కూడా. ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. వెట్టయాడు, విలయాడు, వడా చెన్నై వంటి సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. తెలుగులో సాంబా, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్ సినిమాల్లో నటించారు. ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేశారు. తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు నెట్టింట బాలాజీకి తమ నివాళులు అర్పిస్తున్నారు. ఇదే చూడండి ప్లాట్ఫామ్ స్ట్రీట్, ఇక్కడ థాయ్ బాక్స్ చాలా ఫేమస్. साला సారీ బాల్ చెప్పేశారు. తెలుగా ఏంటి ఆ చూపేంటి, తల దించు, తల దించు. అలా చూస్తే నా కాళ్ళు దించు. మళ్ళీ ఆ చూపేంటి, అలా చూడొద్దు. ఏ తుమ్కో नहीं रे, हाँ बोल I'll take it, okay, ठीक है माल चाहिए, it's my risk, okay. Hey, where is he? హైదరాబాద్ రాజేంద్ర నగర్లో డ్యూటీలో ఉన్న
జీహెచ్ఎంసీ ఉద్యోగులపై కొందరు వీధి వ్యాపారులు దాడికి దిగారు. అనుమతి లేకుండా రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్ముతుండటంతో వాటిని తొలగించేందుకు సదరు ఉద్యోగులు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వ్యాపారులు రాళ్లు, కొబ్బరి బొండాలతో వారిపై దాడి చేశారు. విచక్షణారహితంగా కొడుతూ భయభ్రాంతులకు గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. जूता आता होता भाई कारोबार करने के टाइम पे लड़ाया करे हम लोग लड़ाया करे వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మచిలీపట్నం లోక్సభ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరు ఖరారు. బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా. ఓటర్లలో అవగాహన కలిగిస్తూ నగరంలో 2K రన్ నిర్వహణ. "2017లో కేంద్రం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్లు కుంభకోణం అన్న ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్. మరోసారి కేంద్రంలో బీజేపీ వస్తే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవంటూ ఆందోళన వ్యక్తం. రాయలసీమలో కొనసాగుతున్న జగన్, చంద్రబాబు ఎన్నికల ప్రచార యాత్రలు. బహిరంగ సభల్లో ఒకరిపై ఒకరు ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు, ఆరోపణలు. ప్రచారోపణలతో హీటెక్కిన రాష్ట్ర రాజకీయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.